హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడేంటంటే నేను ఇది ఈవినింగ్ టైం చేసిన రెసిపీ అనమాట. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్‌కి రైస్ పెట్టుకున్నాము. అది కొంచెం మిగిలిపోయిందనమాట. సో, డిన్నర్‌కి ప్రిపేర్ చేద్దాంలే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. డైలీ అయితే మేము నార్మల్‌గా ఏదో ఒక టిఫిన్స్ తింటాము. రైస్ ఐటెమ్ అసలు తినమనమాట ఇంట్లో. సరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్‌కి స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకున్న పన్నీర్ వేశాను. దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాననమాట. కొంతమంది జస్ట్ పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు. నాకేంటంటే ఏదో చప్పగా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే కొంచెం అది కూడా కొంచెం టేస్టీగా ఉంటది అనిపిస్తది. అందుకని ఇవి కొంచెం లైట్‌గా అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఆయిల్ సరిపోదు అనుకుంటే. లేదు అంటే నార్మల్‌గా అయినా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ ని కట్ చేసి పెట్టుకున్నాను. మనము కావాలంటే బీన్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ వేసుకోవచ్చు. యెల్లో అండ్ రెడ్ కూడా వేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. నాకు అవైలబిలిటీ ఉన్నవి నేను వేసుకున్నాను. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇది వేసుకుంటే. ఇవి కొంచెం క్రిస్పీగా ఉన్న టైంలోనే మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ పన్నీర్ పీసెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని వేడిగా ఉన్న రైస్ వేయకూడదు. ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లార్చుకున్న రైస్ నే వేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. లేదంటే హాట్ రైస్ డైరెక్ట్గా వేస్తే ఏంటంటే చాలా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట రైస్. పొడి పొడిగా రాదు. సో కొంచెం చల్లారిన తర్వాతే వేసుకోండి ఒకవేళ హాట్ రైస్ అయితే. ఇక్కడ నేను మాత్రం లెఫ్ట్ ఓవర్ రైస్తో చేశానన్నమాట. దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం, కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి జస్ట్ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఒకసారి ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఏమన్నా సాల్ట్, కారం ఇవి సరిపోయాయా లేదా అని చెప్పేసి. ఒకసారి సరిపోకపోతే ఇక్కడే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి. మంచిగా హీట్కి మెల్ట్ అయిపోతుంది సాల్ట్ అవన్నీ కూడా. డిజాల్వ్ అయిపోయి టేస్టీగానే ఉంటుంది. నాకైతే ఇక్కడ అన్నీ సరిపోయాయి అని చెప్పేసి నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. పక్కనే మా బాబు వెయిట్ చేస్తున్నాడు పాపం, డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి ఫాస్ట్ 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 అని చెప్పేసి. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to my YouTube channel. Bye.